కిడ్స్ కి ఒక రూమ్ అని కిడ్స్ కి ఒక రూమ్ పెడుతున్నారు. వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఏం చేస్తున్నారు ఏంటి అనేది మన ఎవ్వరికీ తెలియదు. మనం ఇప్పుడు పిల్లలకి ఫోన్లు ఇస్తున్నామంటే పేరెంట్స్ మరి ముఖ్యంగా పిల్లలు మీరు అసలు ఏం చేస్తున్నారు ఫోన్ లో అనేది అబ్జర్వ్ చేసుకోవడం అయితే చాలా మంచిదండి. ఇదొక్కటి నేను ఇచ్చే సజెషన్. అండ్ ఆ పిల్ల అంత దారుణంగా తల్లిని చంపుతున్న కళ్ళ ముందు ఆమె ఎలాంటి రియాక్షన్ లేకుండా చంపించింది అంటే నాకైతే చాలా చాలా బాధగా ఉంది. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ ఎలా మాట్లాడుతుందో ఒకసారి చూడండి. అంటే నా తరపున అయితే సావదెంగడం మంచిదని మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే, ఎవరేమన్నా నాకు పర్వాలేదు. ఇది చూసాకైతే నాకు చాలా అంటే చాలా కోపం వచ్చింది. ఎంతలా అంటే అమ్మ పొజిషన్ లో ఉండి 16 ఇయర్స్ అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు ఇంట్లోకి ఎలా మాట్లాడాలి? తప్పు, ఒక మైనర్ ని తీసుకొచ్చావు తప్పు అని చెప్పి వెనక్కి పంపించాల్సింది పోయి 3 రోజులు ఇంట్లోనే పెట్టుకున్నది కాకుండా ఆమెను చంపేయడమే కరెక్ట్ అని చెప్పేసి ఎంత ధైర్యంగా మాట్లాడుతుందండి. 10th క్లాస్ లో లవ్ చేసి సొంత తల్లిని చంపడం ఏంటో న్యూస్ వింటుంటే నాకైతే కళ్ళాపు నీళ్లు వచ్చేసినాయి. ఒక తల్లిని ఒక తండ్రిని మనం ఎంత గౌరవించి వాళ్ళు మనల్ని ఎంత కష్టపడి పెంచుతారనేది ఒకసారి ఆలోచించుకోవాలి. పిల్లలకి ఫ్రీడమ్ 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 అంటున్నారు. ఫ్రీడమ్ కాదు, మీరు అసలు పిల్లలు ఇంట్లో ఏం చేస్తున్నారు, బయటకు వెళ్తే ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫోన్ లో ఏమవుతుంది, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటి అనేది అయితే తెలుసుకోండి. అసలు పిల్లలకి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే తల్లిదండ్రులంటే భయం లేకపోవడమే కాకుండా అసలు కనీసం జాలి, ఒక ఎమోషన్ ఉంటదండి. మన సొంతోళ్ళు కాకపోతేనే ఎంత ఎమోషనల్ గా ఫీల్ అవుతాం రోడ్డు మీద ఎవరైనా పడిపోతే. అలాంటి తల్లిదండ్రులను చంపేస్తున్నారు అంటే నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. పిల్లలకి కొంచెం మోరల్ ఎథిక్స్ అనేవి నేర్పించండి.